ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి అండి. ఈరోజు ఆగస్ట్ 11వ తారీఖున ఉదయం 6 గంటలకు తిరుపతిలో ఉచిత సర్వదర్శనం టోకెన్లు, నడక మార్గం టోకెన్లు విడుదల చేశారండి. ఇవన్నీ కూడా ఈరోజు ఉదయం 7 గంటల 15 నిమిషాలకి పూర్తిగా అయిపోయాయి. 10,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు, 2,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు తిరుపతిలో విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో కలిపి విడుదల చేశారు. ఇవన్నీ 6 గంటలకి విడుదల చేస్తే 7 గంటల 15కి అయిపోయినాయి. అలాగేనండి, రేపు బుధవారము మీకు తిరుపతిలో ఎటువంటి సర్వదర్శనం టోకెన్లు విడుదల చెయ్యరు. గురువారానికి సంబంధించి సర్వదర్శనం టోకెన్లు బుధవారం రోజు తిరుపతిలో విడుదల చెయ్యరు. గత 2 నెలల నుంచి కూడా ప్రతి గురువారము ఎటువంటి టోకెన్ లేకుండా, అంటే టికెట్లు లేని వాళ్ళు సర్వదర్శనం టోకెన్లు ఇవ్వరు కాబట్టి నేరుగా వెళ్ళిపోయి ఫ్రీ క్యూ లైన్లో దర్శనం చేసుకోండి. రేపు బుధవారం మటుకు ఈరోజు టోకెన్లు రేపటికి తీసుకున్న వాళ్ళు వెళ్ళండి. రేపు బుధవారం మటుకు ఎటువంటి టోకెన్లు తిరుపతిలో గురువారానికి సంబంధించి విడుదల చెయ్యరు. ఓకేనా? తిరిగి గురువారం రోజు మీకు శుక్రవారానికి సంబంధించిన ఉచిత సర్వదర్శనం టోకెన్లు, శ్రీవారి నడక మార్గం టోకెన్లు విడుదల చేస్తారు. ఇక నిన్న ఆగస్టు 10వ తారీఖున 81,064 మంది దర్శనం చేసుకున్నారు. 33,136 మంది తలనీలాలు ఇచ్చారు. 5,36,00,000 హుండీ కానుకలు, 4,09,000 మంది లడ్డు ప్రసాదాన్ని తీసుకున్నారు. 2,82,000 మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఇక ఈరోజు ఆగస్టు 11వ తారీఖున ప్రస్తుతానికైతే ఫుల్గా కంపార్ట్మెంట్లో భక్తులు ఉన్నారు. క్యూ లైన్ అనేది శిలాతోరణం వరకు కూడా ఉంది. వీళ్ళందరికీ టికెట్ లేని వాళ్ళందరికీ 18 గంటల దర్శన సమయం పడుతుంది. ఓకేనా? ఈరోజు మీకు సర్వదర్శనం టోకెన్లు, నడక మార్గం టోకెన్లు ఉంటే 5 నుంచి 6 గంటల్లో అయిపోతుంది. 300 రూపాయలు, 500 రూపాయల టికెట్ కనుక మీకు ఉంటే 3 నుంచి 4 గంటల్లో అయిపోతుంది. ఓకేనా? ఇక మరొక్క 2 రోజుల్లో మీ అందరికీ కూడా నవంబర్ నెలకి సంబంధించి దర్శన టికెట్లు డేట్లు ఫుల్గా టీటీడీ నుంచి ప్రెస్ రిలీజ్ వస్తుంది. రాగానే మీ ముందుకు నేను వచ్చేస్తాను. ఇక ఈరోజు విఐపి బ్రేక్ దర్శనాలు, శ్రీవాణి రికమెండేషన్ దర్శనాలు, చంటి పిల్లలు, ఎన్ఆర్ఐ, మిలిటరీ దర్శనాలు అన్నీ ఉన్నాయి. రూముల కోసం సిఆర్ఓ ఆఫీస్లో ట్రై చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.